మకర రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఏలినాటి శని పూర్తయింది. అలాగే పంచమాధిపతి గురువు షష్టంలోకి మారబోతున్నారు. అయితే కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మటుకు తీసుకోవాలి. అలాగే విద్యా సంబంధమైన విషయాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా వీరికి అన్నీ అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. ప్రభుత్వపరమైన లావాదేవీలు ఏమైనా ఉంటే వీరికి అంది వస్తాయి. కోర్టు వ్యవహారాలు సానుకూలపడతాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బిల్స్ చేతికి వస్తుంది. వ్యవసాయ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న కావచ్చు, స్టీల్ బిజినెస్ వాళ్ళకి, అలాగే ఐరన్ బిజినెస్ వారికి, కాస్మెటిక్స్, సినీ రంగాల్లో ఉన్న వారికి, బ్యూటిషియన్స్కి, అగ్రికల్చర్ వారికి, ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్కి వీరికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. లాభాలు బాగుంటాయి కూడా. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తారు. అయితే కొంతకాలం ఆగి ఉండడం అని చెప్పదగిన సూచన. ఏది ఏమైనా సరే మీ తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేకూరుతుంది. ఒకరి సలహాలు సూచనలు కాకుండా మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి వాటి మీద శ్రద్ధ వహించండి. జీవిత భాగస్వామితోటి చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వారి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం చాలా బాగుందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, వైద్య వృత్తుల్లో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. లాయర్లకి, సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత గడ్డు కాలం అని చెప్పచ్చు. చేద్దాకా వచ్చిన ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంటుంది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మంచి శుభకార్యాలు చేయగలుగుతారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే సంబంధ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కష్టే ఫలి అంటారు. కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం మీకు లభిస్తుంది. అలాగే రావాల్సిన ధనం సమయానికి రావడం, దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా 10 మందిలో మనకు ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, మనకు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అన్న భావన ఏర్పడుతుంది. దానికి తోడు జీవిత భాగస్వామి మీకు సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. అయితే డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బుల విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. హౌసింగ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ మంజూరు అవుతుంది. క్రెడిట్ కార్డు విషయంలో కొంచెం దూరంగా ఉండాలి. మోసపోయే అవకాశం గోచరిస్తుంది. కొన్ని ఫోన్ కాల్స్ రావడం, మీకు లాటరీ తగిలిందని చెప్పడం, లేదంటే మీకు ఇంత డబ్బు వచ్చిందని చెప్పడం, లేదా ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పడం, మీకు ఫోన్పేలో డబ్బులు వచ్చాయని చెప్పడం, ఇటువంటి మోసపూరితమైన వ్యవహారాలకు దూరంగా ఉండండి. అటువంటి కాల్స్ ఏమైనా వస్తే కనుక అటెండ్ చేయకుండా పక్కన ఉండడం మంచిది. లేకపోతే డబ్బు పరంగా కొంత నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, ఓం నమఃశివాయ ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. దానివల్ల వ్యాపారపరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ కలర్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.